ఖమ్మం జిల్లా సత్తుపల్లి బీజేపీ అధ్యక్షుడు బానోత్ విజయ్పై కాంగ్రెస్ నేతలు దాడి చేసిన ఘటనపై బీజేపీ నేతలు స్పందించారు. మంత్రుల మాటలు విని పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి విమర్శించారు. ఈ ఘటనను ఇప్పటికే పార్టీ కేంద్ర నాయకత్వం జాతీయ ఎస్టీ కమిషన్ దృష్టికి తీసుకువెళ్లామన్నారు. దాడికి పాల్పడిన కమల్ పాషా, సందీప్ గౌడ్లపై వెంటనే చర్యలు తీసుకోకపోతే సత్తుపల్లి దిగ్బంధం చేస్తామని హెచ్చరించారు. గతంలో ఇదే సందీప్ గౌడ్ బీజేపీ కార్యాలయంపై దాడి చేసిన విషయం సత్తుపల్లిలో అందరికీ తెలుసన్నారు. ఈ విషయంలో తగు చర్యలు తీసుకోకపోతే సత్తుపల్లి బంద్కి పిలుపునిస్తామని బీజేపీ నాయకులు తెలిపారు. బీసీలకి 42% రిజర్వేషన్ కల్పించడం దాంట్లో విఫలమయ్యారు కాబట్టి వారికి వ్యతిరేకంగా బీసీ సంఘాలన్నీ ఏకమై బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ప్రజలు కూడా స్వచ్ఛందంగా బంద్కు సహకరించినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులు, మంత్రులు తట్టుకోలేకపోయారు. 2 సంవత్సరాల కాలంలోనే మా పరిపాలన పైన ఇంత వ్యతిరేకత వ్యక్తమవుతుందనేది వాళ్ళు జీర్ణించుకోలేకపోయారు. ముఖ్యంగా మన ఖమ్మం జిల్లాలో అఖిలపక్షం అందరూ కలిసి బంద్లో పాల్గొనాలని మొన్న నైట్ వరకు కూడా చర్చ జరిగిన సందర్భంలో స్థానిక 3 మంత్రులు బీజేపీని బంద్లో కలిసి పాల్గొనవద్దని వాళ్ళ బీసీ సంఘ నాయకులకి హెచ్చరికలు పంపించిన నేపథ్యంలో మేము సొంతంగా చేసుకుంటామని వాళ్ళు మీరు మాలో కలవద్దు, మాకు ఇబ్బందులు ఉన్నాయని చెప్పిన సందర్భంలో భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లాలో బీసీ బంద్లో ఒంటరిగానే పాల్గొంది. బీసీ సోదరులకు మద్దతుగా అంటే భారతీయ జనతా పార్టీని చూసి ఖమ్మంలో కాంగ్రెస్ నాయకులు, మంత్రులు భయపడుతున్నారనే దానికి ఇది నిదర్శనం. బీసీలకి పార్టీ